యాక్షన్. అందరికీ నమస్కారం. ఇంత కూర్చుని ఎందుకంటే వైజాగ్ వాళ్ళు నా ఏవీ ప్లే చేసినప్పుడు కొంత ఎమోషనల్ అయ్యా. ఇటు కారణం ఏంటంటే 2003లో వెంకీ అన్న సినిమా నాకు ఒక రైటర్గా ఒక స్థానం కల్పించింది. ఆ రోజు నుంచి వైజాగ్ అన్నది ఒక సెంటిమెంట్ అయిపోయింది నాకు. ఆల్ మై ఫిలిమ్స్, మోస్ట్ ఆఫ్ మై ఫిలిమ్స్, నా ప్రతి సినిమాలో విశాఖపట్నం అన్నది కథలో ఒక భాగం అయిపోతుంది. అది బలుపు తీసుకోండి, లేకపోతే అమ్మా నాన్న తమిళమ్మాయి, శివమణి, అలాగే అన్ని సినిమాలు మొన్న వచ్చిన నిన్ను కోరి, అలాగే ఇప్పుడు రాబోతున్న నీవెవరో. అంటే నాకు తెలియకుండా నా సక్సెస్లో, నా ఎదుగుదలలో విశాఖపట్నం ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఎందుకంటే నా సెంటిమెంట్ ఏంటంటే, ఇక్కడ నేను సినిమా కనుక కథ రాస్తే, నా కథలో విశాఖపట్నం అని పెట్టి రాస్తే ఆ సినిమా కన్ఫర్మ్డ్గా హిట్. అంత నాకు సెంటిమెంటల్ అటాచ్మెంట్ ఉంది. మీలో ఇక్కడ మహేష్ బాబుకి ఫ్యాన్స్ ఎంతమంది అర్థమైంది. అందరు హీరోలతో పనిచేశారు. ఇంతమంది అంటే మోర్ దెన్ 50 ఫిలిమ్స్ యాజ్ రైటర్గా పనిచేసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే, మనం ఎంత గొప్ప కథ రాసినా ఆ కథని తెర మీదకి తీసుకొచ్చి పండించేది కేవలం హీరోలే, యాక్టర్సే. హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, కమెడియన్స్ అవ్వచ్చు, అందరూ. ఒక రామ్ చరణ్ లాంటి యాక్టర్ లేకపోతే మనం ఆ చిట్టిబాబు క్యారెక్టర్ రంగస్థలంలో ఊహించుకోలేము. అలాగే అదే దూకుడు కథలో మహేష్ బాబును తప్ప వేరే వాళ్ళు ఊహించుకోలేము. అలాగే నేను రాసిన అదుర్స్ కానీ, సాంబా కానీ, బాద్షా కానీ, మొన్న వచ్చిన జై లవకుశ కానీ, జై లవకుశ ఆ సినిమాలో ఆ జై పాత్ర ఎస్పెషల్లీ ఎన్టీఆర్ని తప్ప నేను ఈ భూమి మీద ఇంకోటి ఊహించుకోలేను. అంటే ఏ కథ కన్నా ప్రాణం పోసేది యాక్టర్సే. వాళ్ళ కన్విక్షన్, వాళ్ళ నమ్మకం, ఆ నమ్మకమే ఆ కథకి, ఆ సినిమాకి ప్రాణం అవుతుంది. అలాగే ఈ నీవెవరో అన్న ఈ సినిమాకి ప్రాణం పోసింది మా ఆది. తను ఎంత కష్టపడ్డాడో, ఇప్పటికీ ఎంత కష్టపడుతున్నాడో, ఆ ఫేస్ మీద స్మైల్ ఉన్న లోపల ఎంత టెన్షన్ ఉందో నాకు తెలుసు. ఎందుకంటే మేము పైకి చిరునవ్వుతో మీ అందరి ముందు వచ్చి ఏం చేసినాక సినిమా అంటే అది మా జీవితం, అదే మా లైఫ్. సో దానికోసం మేము డే అండ్ నైట్ మా కెరియర్స్, మా ఫ్యామిలీస్ను కూడా పణంగా పెట్టి వాళ్ళని ఎన్నో త్యాగాలు చేస్తాం తెలియకుండా. అటువంటి సినిమా నీవెవరో అన్న సినిమా మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, ఇట్స్ గోయింగ్ టు ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఫర్ ఆది కెరియర్కి. ఇది ఒక గొప్ప మైల్ స్టోన్ ఫిలింగా మాత్రం నిలబడుతుందని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నా కెరియర్లో నేను ఫస్ట్ టైం రాసిన ఫిలిమ్స్, నేను ఫస్ట్ టైం స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ నేను రాసిన హీరోలు అన్ని ఫిలిమ్స్ సక్సెస్ అయ్యాయి. అటు వెంకీ అవ్వచ్చు, మన దూకుడు అవ్వచ్చు, అలాగే అన్ని సినిమాలు సో అదే సెంటిమెంట్తో ఆది నీకు గొప్ప కెరియర్ విత్ దిస్ ఫిలిం. ఎందుకంటే ఆది తన ఒక మ్యాడ్ యాక్టర్ అంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో కాదు. తను ఆ క్యారెక్టర్ని తను జీర్ణించుకొని తను ఓన్ చేసుకుంటే తప్ప, ఒకసారి ఓన్ చేసుకున్నాడంటే ఒక పిచ్చిగా ఆ క్యారెక్టర్లో వెళ్ళిపోతాడు. Subscribe to Friday Poster. 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 Subscribe to Friday Poster for more interesting updates. Subscribe to Friday Poster. Friday Poster. చాలా